హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కిర్రాక్ కాక. ఏంటంటే ఫ్రెండ్స్, నేను అయోధ్య నడుచుకుంటూ వెళ్దామని అనుకున్నా కదా ఫ్రెండ్స్. అయితే ఇప్పటివరకు అయితే ఈమె ఒపీనియన్ ఏంది, ఈమె ఏమనుకుంటుంది అనేది నేను ఇంతవరకు అడగలే. ఇప్పుడు మాట్లాడదాం, ఏమనుకుంటుందో ఏం చెప్తుందో చూద్దాం. చెప్పే, నేను ఇప్పుడు పోతా. ఫస్ట్ అయితే పోతా అని చెప్పిన తర్వాత ఇక అది దేవుని సంకల్పం కదా, దేవుడు రమ్మని చెప్పిండు కాబట్టి. కాకపోతే ఒక టెన్షన్ భయం అనేది మాత్రం ఉంది. ఎట్లా వెళ్తాడు, ఎట్లా ఉంటాడు, ఎక్కడ ఉంటాడు, తినడము ఉండడము అట్లా అనేసి అనిపిస్తుంది. మళ్ళీ అనిపిస్తుంది ఏం కాదులే, దేవుడే రమ్మని చెప్పిండు కదా, మళ్ళీ ఎట్లయినా ఆయన దగ్గర రప్పించుకుంటాడులే. ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని బాధలు వచ్చినా కానీ దేవుని దగ్గరికి చేరుకుంటాడు అని అనిపిస్తుంది. ఇంకా ఇదంతేనా? నేను మస్తు అది చేసి అనుకున్నా, ఏదో ఏదో చెప్తా అనుకున్నా. బాధ ఉంటుంది ఫ్రెండ్స్, మాకు కూడా బాధ ఉంది. నిన్న చెప్పగానే నాకు బాధ అనిపించే ఏడ్చిన. కానీ ఇంకా రమ్మని చెప్పినప్పుడు ఒక్కోసారి దేవుడే కళలో కనిపించి రమ్మని చెప్పినప్పుడు పోవాలి కదా. ఎట్లయినా నేను కూడా వద్దాని అనడానికి రాదు. మామూలుగా ఆయన సొంతంగా నేను వెళ్తా అంటే ఎందుకు ఏమొద్దు, ఖాళీ నడకనొద్దు, ఎట్లైనా వెళ్దాం, ఇద్దరం కలిసి వెళ్దామని చెప్పేదాన్ని నేను. ఇక కాకపోతే దేవుని సంకల్పం కాబట్టి, దేవుడు అట్లా చెప్పిండు, కళలో కనిపించి రమ్మని చెప్పిండు కాబట్టి నేను కూడా వద్దని అనలేదు అన్నట్టు. అనను కూడా, వెళ్ళి రమ్మని చెప్తా, మంచిగా పోయి మంచిగా రమ్మని చెప్తా. 1000 పైన నడుచుకుంటూ పోవాలంటే ఎట్లుంటుంది తెలుసా? ఉంటుంది కష్టం. కానీ మరి ఇంకా రమ్మని చెప్పినప్పుడు ఏం చేస్తాం? అంటే నీకు ఏ ఫీలింగ్ లేదన్నట్టు ఉంది బాధ. ఏడున్నది కనబడతలేదు కదా. నీకు చెప్తారా? ఎవరికి ఉండేదో వాళ్ళకు ఉంటుంది మనసులో. చెప్పనీకనే కదా అడిగేది. ఎందుకుంటుంది బాధ? ఇప్పుడు నువ్వు ఏమో చెప్తావు. ఇప్పుడు పోవద్దని అంటే నేను వింటావా నువ్వు? ఇప్పుడు నేను వెళ్ళకని చెప్తా. పోయేది ఉంటే ఎట్లయినా పోతావు. నా చేతిలో ఏమున్నది, నీ చేతిలో ఏమున్నది? ఇప్పుడు నీకు మనసులో పోవాలని ఉంటే నువ్వు ఎట్లయినా పోతావు కదా. అది నాకు మనసులో ఉండు కాదు, ఏడున్నాడు కాదు, నిన్ను అనిపించింది, నేను వీడియో పెట్టాలి, పెట్టేసిన, అయిపోయింది అంతే. అది నా మనసులో నేను అనుకుంటే చెయ్యాలి గిట్లా అంటే అది నువ్వు అనుకున్నట్టు ఎవ్వరికి ఉండదు. ఈ ముందే ఇప్పుడు ఏంది ఎండాకాలము, ఈ నడుచుకుంటా పోవాలి, మళ్ళీ ఎక్కడ తినడో ఎక్కడ ఉండడో ఏందో అని ఇవన్నీ ఇబ్బందులే కదా అని వద్దనే చెప్తాము. ఇప్పుడు ఈయన వెళ్తే ఉత్తరప్రదేశ్లో ఉంది, అది ఉత్తరప్రదేశే కదా. ఇప్పుడు ఈయన ఇప్పుడు ఈయన వెళ్తే మాకు కూడా ఇబ్బందే కదా. ఇప్పుడు నేను పిల్లలము మళ్ళీ ఒక టెన్షన్, ఎట్లున్నాడో ఎక్కడున్నాడో, ఏడ వండుకుండో ఏడ తిన్నాడో, ఇట్లా పోతుండో ఎండాకాలము అని అది ఒకటి. ముందే మళ్ళీ హెల్త్ మంచిగా ఉండదు, అట్లా భయం అయింది. ఇక వెళ్తా అని అన్నాడు, ఇట్లా కనిపించిండు నాకు దేవుడు కలలా, ఇట్లా రమ్మని చెప్పిండు, పోతా అన్నాడు. ఇక అన్నప్పుడు సరే మరి దేవుడు అనంతలా ఆయన రమ్మని చెప్పినప్పుడు ఆయన్ని చూసుకుంటాడులే అన్నట్టు మళ్ళీ ఆలోచించి అనుకున్నా మనసులో. మీ వాళ్ళు చెప్పినావా మరి మీ అమ్మకి ఇట్లా? ఇంకెవ్వరు చెప్పలే నేను. చెప్పవా మరి? ఎవరు అనుకుంటారు మరి, ఒపీనియన్ తెలవాలి కదా. ఇంకెవ్వరు చెప్పలే, చెప్పాలి, చెప్తా. నేను పోతా ఫ్రెండ్స్, డేట్ కూడా డిసైడ్ చేసుకొని చెప్తా, అది ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తా అనేది. ఎందుకంటే ఈ విషయం నేను ఒక్కరిని కాదు కదా. ఇప్పుడు మనం యూట్యూబ్లో పెట్టాం కాబట్టి మన సబ్స్క్రైబర్లకు, వీడియో చూసిన వాళ్ళకి తెలుసు. ఇక ఇంతవరకు అయితే వీళ్ళలోకి తెలియదు. ఏంటంటే ఈ ఛానల్ చాలామందికి తెలియదు అన్నట్టుగా, మా రిలేటివ్స్లోనే కొంతమందికే తెలుసు, చాలామందికి ఈ ఛానల్ ఉన్నది, ఒక ఛానల్ వీడియోలో అంటే ఒక ఛానల్లో వీడియోలు పెడతారు వీళ్ళు అనే సంగతి తెలియదు అన్నట్టుగా. మరి వీళ్ళు చెప్పిన తర్వాత మరి రియాక్షన్లు ఎట్లుంటాయి అనేది కూడా మనం నెక్స్ట్ వీడియో మాట్లాడుకుందాం. మరి ఎవరెవరు ఎట్లా సపోర్ట్ చేస్తారు, మరి ఎవరు ఎట్లుంటారు అనేది మనకు తెలియదు. చెప్పు. ఏమంటారంటే ముందే ఎండాకాలము ఖాళీ నడకన నడుచుకుంటే ఎట్లా పోతాడు అట్లా అంటారు అన్నట్టు. ఎందుకు, కాకపోతే బస్సులు ఉన్నాయి కదా, బస్సులో ట్రైన్లోనో అట్లా పోతాయి కదా, నడుచుకుంటూ కూడా ఎందుకు అని అంటారు. ఇంకా మా వాళ్ళు చెప్తే మనకు అట్లా వేయాలని, అంటే అట్లా వేయాలని మనకు ఒక డ్రీమ్లో తెలిసింది కాబట్టి మనం అట్లా డిసైడ్ చేసినాం.
మనం ఇట్లా ఇట్లా మన చేతిలో మనం అనుకుంటేనే ఏదో ఇట్లా కాదు ఇట్లా అనుకుంటే లెక్కలు నడుస్తాయి. అట్లనే దేవుడు ఏమంటారు, దేవుడు బాగా పబ్లిసిటీ కావాలనుకుంటాను. ఇంకా అందరు మర్చిపోయినట్టు అవుతుందేమో మరి, పబ్లిక్ తెలవాలనుకుంటాను. వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్లో చెప్పండి మనం ఎప్పుడు నుంచి స్టార్ట్ అవుతుందని కూడా నేను చెప్తా. ఎందుకంటే నేను ఫస్ట్ ఒక డేట్ ఫిక్స్ కావాలి కదా. ఏమైతే అయ్యగారిని అడగాల అన్నది, మరి అయ్యగారిని అడిగితే మరి అయ్యగారు ఏమంటాడు కూడా చూడాలి. పంతుల్ని అడగాలి ఒకసారి అని, ఎందుకంటే ఆయన అడిగి మరి ఇట్లా దేవుడు ఇట్లా కళ్ళలో కనిపించిండు, ఇట్లా చెప్పిండు, మరి ఇట్లా పోదాం అనుకుంటుండే ఎప్పుడు వెళ్ళాలి ఏంటిది మరి దేనివల్ల ఇట్లా అని అడగాలి ఒకసారి పంతుల్ని అడిగితే. ఎట్లాంటి వీడియో నిజం జరిగింది ఫ్రెండ్స్, అది జరిగింది కాబట్టి వీడియో పెట్టిన. నాకు ఏమంటారు, జెన్యున్గా మాట్లాడింది వేరుంటుంది, మామూలుగా వేరే టాపిక్ల మీద మాట్లాడింది వేరుంటుంది. జెన్యున్గా జరిగింది కాబట్టి ఆ టైంకు నాకు ఏమాదికి వచ్చిందో గదే మాట్లాడినా. ఆ టైంకు నేను అంటే కళలో మనకు సిచ్యువేషన్లో మనం ఏం చేసినాం, మనకు ఎట్లా వచ్చింది కళ, మనకు అలా గుర్తుకొచ్చిన కాడికే మాట్లాడినాం. అంత చూస్తే మొత్తం ఎడ్డెడ్డి లెక్కలు అనిపిస్తుంది కావచ్చు, కానీ ఏమంటారు, జెన్యున్గా ఉంటే అట్లే ఉంటుంది ఫ్రెండ్స్. మనం ఇప్పుడు ఒక సినిమా గురించి మాట్లాడినాం అనుకో, వేరే దాని గురించి మాట్లాడనుకో, ఫ్లోలో మొత్తం జోస్తో మాట్లాడతాం, మంచిగా అది మాట్లాడతాం. కానీ ఇది అట్లా ఉండదు అన్నట్టుగా. మనం ఒక నిజం చెప్తామంటే నిజం చెప్పినట్టే ఉండాలి. నిజానికి ఏమంటారు, ఫేక్ దానికి కొంచెం డిఫరెంట్ ఉంటుంది. ఇది మనం కల్పించి చేసిన దానికి నిజానికి ఇంకా డిఫరెంట్ ఉంటుంది అన్నట్టుగా. ఇది కల్పించింది కాదు, ఫేక్ కాదు. నాకు నిన్న మార్నింగ్ జరిగింది, అందుకే నిన్న తీసి వీడియో పెట్టిన. అయినా చెప్పాలంటే వేరే దాని మీద దేని మీద అయినా అబద్ధాలు చెప్తారు, కానీ దేవుడి పైన మాత్రం ఎవరు అబద్ధాలు ఆడరు కదా. అది అదొకటి ఫ్రెండ్స్. మేమైతే ఏమంటారు అంటే ఇక్కడ మొత్తం పబ్లిక్ సపోర్ట్ తీసుకొని పోయేది కదా. ఇంకా నెక్స్ట్ వీడియోలో కూడా గూగుల్ పే నెంబర్, ఫోన్పే నెంబర్ పెడతాం. ఎవరైనా మనీ హెల్ప్ చేయాలనుకుంటే చేయవచ్చు. ఎందుకంటే ఇక్కడ మనం ఇక తినడానికైనా దేనికైనా ఇప్పుడు ఏమంటారు అన్నీ ఇక పబ్లిక్ మనీతోటి అన్నట్టుగా అట్లా నేను పోయేది. స్టార్ట్ అయిన తర్వాత వీడియోలల్లో ఎండింగ్లో పెడతా, చూడండి. చూసి ఇక రెగ్యులర్గా చూడండి వీడియోలు. నేను ఇక్కడ నుంచి స్టార్ట్ అయిందంటే అది మళ్ళీ తిరిగి రావడానికి ఒక 1 month టైం పడుతుందా, మరి ఎంత పడుతుందో నాకు కూడా తెలియదు. ఇదే ఫస్ట్ మనం వాకింగ్లో వెళ్ళడం అనేది. మీ సపోర్ట్ ఉంటుందని నేను మనస వాచ కర్మన కోరుకుంటాను. తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఎప్పుడు స్టార్ట్ చేస్తా అనేది ముందు అంటే పెడుతూనే ఉంటాయి కదా ఇప్పటి నుంచి వీడియోలు. ఎప్పుడు నేను ఇక్కడ అంటే బయలుదేరుతా అనేది కూడా నేను అప్డేట్ చేసి మరి ఒకసారి అయ్యగారిని ఏ టైం బయలుదేరితే బాగుంటుంది అనేది కూడా కనుక్కొని, మరి దేవుని విషయం కదా, కనుక్కొని మంచి టైం చూసుకొని ఫిక్స్ అయ్యి చెప్తా ఫ్రెండ్స్. అప్పటిదాకా మీరు ఏం చేసే పని ఏంటంటే వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా చెప్పండి. ఇవి నిజంగా జరిగిన వాస్తవాలు ఫ్రెండ్స్, కథలు కాదు, కల్పితం కాదు, ఊహించుకొని చెప్పింది కూడా కాదు. ఇంకా మాకు కూడా బాధనే ఉంది వెళ్తా అంటే, కానీ ఇంకా అది దేవుని సంకల్పం కాబట్టి సరే పోనీలే అన్నట్టు దేవుడి దగ్గరికి కదా అని నేను కూడా ఓపికగా ఎంతో ఎక్స్పెక్ట్ చేసిన ఫ్రెండ్స్. మొత్తం కింద పండుకొని ఏడుతో కావచ్చు అనుకున్నా, కానీ అట్లా లేదు. దేవుని దగ్గరికి కదా మొత్తం ఇట్లా దుమ్మలు కుట్టుకుంటా ఏడుతో కావచ్చు అనుకున్నా. అది వేరే దగ్గరికి అంటే ఏమంటారు, ఇట్లా మరి అన్నిటికీ ఇట్లే ఉండాలి, ఏ పని చేసినా ఇట్లే ఉండాలి ధైర్యంతో. ఇప్పుడు నడుచుకుంటూ వేయడానికి ఏదైనా కానీ ఈజీ కదా ఫ్రెండ్స్. ముందు మనం చేయబోయే ఏదైనా ఉంటే మనకు ఫేస్ అంటే లైఫ్లో కూడా ఏదైనా ప్రాబ్లం ఫేస్ అయినా కానీ గట్టిగా ఇట్లే ఉండాలి అన్నట్టుగా నేను చెప్పేది. ఓకే ఫ్రెండ్స్, ఏం మాట్లాడింది ఆమెకు తెలుస్తలేదు, నాకు తెలుసు నాకు ఎందుకు ఏం మాట్లాడలే, ఎందుకు అర్థం కాదు, క్లారిటీ ఉందట ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ ఇక మా ఈమె ఒపీనియన్ అయితే ఇది. ఈమె ఏమంటారు సాహసం చేస్తుంది అనుకోవాలి. ఈమె కూడా నేను సాహసం చేస్తానంటే నాకంటే కొంచెం సాహసమైన అనాలి. ఎందుకంటే 3 బిడ్డలు, వాళ్ళకైనా ఎట్లా భయం ఉంటుంది, నడుచుకుంటూ ఓడింది అంటే ఇక కొంచెం ఉంటుంది అన్నట్టుగా. తిండి ఉంటుంది, తికాన ఉంటుంది, తానా ఉంటుంది. అంటే స్నానం చేస్తాం,
ఏడ కాబట్టి ఆడ స్నానం చేస్తాం, ఏదో జరుగుతుంది. ఇక నాకు కూడా తెలియదు ఫ్రెండ్స్ ఎట్లా జరుగుతుంది, ఇక మీరు వీడియోలలో చూడాలి. కాకపోతే నైట్ టైంలో ఎట్లనో ఏమో. నైట్ టైంలో ఏం చేస్తావు, పండుకుంటారు కదా, నైట్ టైంలో ఏం చేస్తారా? ఎక్కడ నువ్వు నడిచే వరకు ఏ ప్లేస్ చేరుకుంటావు? ఇల్లు కరువా ఏమన్నా కరువా భూమి మీద, అంతే కదా ఫ్రెండ్స్. లో వెళ్ళిపోతూనే ఉండాలి. ఏమో ఇక దేవుడి సంకల్పం, దేవుడు రమ్మన్నాడు కాబట్టి ఇంక అన్ని దేవుడే చూసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో ఇంతటితో క్లోజ్ చేస్తున్నా. ఇక నెక్స్ట్ వీడియో నుంచి ఇంకా రసవత్రంగా ఉంటుంది కథ. నాకు కూడా మంచి ఇంట్రెస్టింగ్ ఉంది. ఏంది అనేది మనం చూడాలన్నట్టు నాకు కూడా ఇంట్రెస్ట్ ఉంది. మీకు కూడా ముందు ముందు ఇంకా ఇంట్రెస్ట్ వస్తుంది. కిరాక్ కాకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. అందరూ అంటే ఎంత వీలైతే అంతమందికి చెప్పండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇక్కడ నుంచి అయోధ్యకు వాకింగ్లు అంటే ఇక మీరే అర్థం చేసుకోండి. ఓకే బాయ్. ఓకే ఫ్రెండ్స్ బాయ్.